అవతరించి భక్తులను అనుగ్రహించి ఈ దివ్యమైన క్షేత్రంలో క్రోధినామ సంవత్సరంలో శ్రీదేవి శారద శరణవరాత్రి దివ్య మహోత్సవం అత్యంత వైభవపేతంగా ఆరంభమై నేను 4వ రోజు జరుగుతున్న నేను అమ్మవారిని శ్రీ లలిత త్రిపురసుందరి దేవిగా మనం దర్శనం చేసుకుంటున్నాం. జగజ్ఞగుండ సంపూర్ణ దేవకార్య సమన్విత అని అమ్మవారు మనం ప్రార్థించినట్టుగా అట్టాసుడనే రాక్షసుని సంహరించడం కోసం అమ్మవారు ఆవిర్భవించి ఆ రాక్షస సంహారం గావించి లోక కళ్యాణాన్ని జరిపించి భక్తులను అనుగ్రహించిన తల్లి అమ్మవారు ఒక సింహాసనం పైన కూర్చొని ఉంటే ఆ సింహాసనం 4 కోళ్లుగా బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరుడు పైన మహేశ్వరుడు పడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఈ సృష్టి నడవాలంటే ఏ 5 తత్వములు కావాలో సృజన శక్తి, స్థితి శక్తి, సంహారము, లయము, తిరోధానం ఉంటుంది. ఈ 5 తత్వములతో నాశనంగా ధరించిందంటే ఆ జగన్మాత ఎంత మహోత్కృష్టమైన స్వరూపమో మనకు అర్థమవుతుందని. కాబట్టి ఆ అమ్మవారి సౌభాగ్య విద్యాస్వరూపిణి కాబట్టి ఆ అమ్మ ఉపాసన చేత నిరంతరం కూడా సంసారంలో ఉన్నవారు అందరూ కూడా ఆనందమైన సౌఖ్యమైన సొంతమైన జీవనాన్ని మనం పొందగలుగుతాం. శ్రీమాత మీ పేరు కూడా ఇట్లు మా ఇట్లు